ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వార్త కాస్త జుగుప్సాకరంగా కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం, ఇలాంటి వార్తలు మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఎస్, తమిళనాడులో దారుణం జరిగింది. లెస్బియన్ రిలేషన్షిప్ కోసం అడ్డుగా ఉందని 5 నెలల పసికందును దారుణంగా హతమార్చింది తల్లి. ఆ తర్వాత సాధారణ మరణంగా నమ్మించి అంత్యక్రియలు చేశారు. భర్తకు అనుమానం రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సురేష్, భారతి భార్యాభర్తలు, వీరికి 3 పిల్లలు. భారతికి సుమిత్ర అనే మహిళతో శారీరక సంబంధం ఉంది. నవంబర్ 2న బాలుడిని ఊపిరాడకుండా చేసి చంపేసింది ఆ తల్లి. భార్య భారతి తీరుపై సురేష్కు అనుమానం వచ్చింది. తన కొడుకు మరణంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లే కన్న బిడ్డను చంపేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు. బిడ్డను చంపేసిన తర్వాత డెడ్ బాడీ ఫోటోలు సుమిత్రకు పంపినట్లుగా గుర్తించారు పోలీసులు. భారతి, సుమిత్ర ఫోన్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు గుర్తించారు. దీంతో భారతి, సుమిత్రను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వార్త చెప్తుంటే నిజంగా చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. చాలా దారుణమైన ఘటన ఇది. మానవ సంబంధాలు ఎలా మంట కలుస్తున్నాయో ఈ ఘటన మనకు రుజువు చేస్తుంది. తమిళనాడులో జరిగింది ఈ హత్య, ఈ ఘటన. ఈ ఉదంతానికి సంబంధించి ఒక్కొక్క అంశం బయటపడుతుంటే నిజంగా పోలీసులు కూడా నివ్వెరపోయారు, సమాజం కూడా చీకొట్టింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి మీకు కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కిలమంగళం సమీపంలో తన 5 నెలల పసికందును హత్య చేసింది ఓ మహిళ. 25 ఏళ్ల మహిళ. ఆమె లెస్బియన్ భాగస్వామిని అరెస్ట్ చేశారు గురువారం నాడు. అరెస్ట్ చేయబడ్డ జంట కిలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన భారతి, అలాగే అదే గ్రామానికి చెందిన ఆమె లెస్బియన్ భాగస్వామి సుమిత్రగా కిలమంగళం పోలీసులు గుర్తించారు. సుమిత్రకు 22, అలాగే ఆమె పార్ట్నర్కి 25. 38 ఏళ్ల సురేష్ను భారతి వివాహం చేసుకున్నాడని, ఆమెకు 5, 3 సంవత్సరాల వయసు గల 2 కుమార్తెలు, ధ్రువనని 5 నెలల కుమారుడు కూడా ఉన్నాడంటగా దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. భారతి సుమిత్రతో సంబంధంలో ఉంది. సురేష్కి వ్యవహారం గురించి తెలియగానే అతని భార్యతో వివాదాలు సర్వసాధారణంగా మారాయి. అతని చెల్లెలు తన పిల్లలను చూసుకునే బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది. సురేష్తో గొడవ కారణంగా భారతి కొన్ని రోజుల క్రితం కుంతుమారణపల్లి గ్రామంలోని తన తల్లింటికి వెళ్ళగా కుటుంబ సభ్యుల జోక్యంతో ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. సురేష్ అలాగే ఇతర కుటుంబ సభ్యులు పనికి వెళ్ళిన సమయంలో భారతి ఆ పసికందును ఊపిరాడకుండా చేసి చంపిందని పోలీసులు చెప్తున్నారు. అలాగే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు తన కొడుకు ఊపిరాడక చనిపోయాడంటూ కూడా భారతి వారికి చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు ఆమె మాట నమ్మి అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఇక మంగళవారం నాడు సురేష్ తన కొడుకు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కిలమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హత్యకు కుట్రపడిన సుమిత్ర ప్రమేయంతోనే భారతి తన కొడుకును హత్య చేసినట్టుగా కనుగొన్నాడు. వారి ఒప్పుకోలు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. భారతి సుమిత్ర ఫోన్ హత్యకు ఒప్పుకుంటూ ఒక టెక్స్ట్ సందేశం పంపింది. ఆమెతో ఆ మృతదేహం యొక్క ఫోటోలు కూడా పంచుకుంది. లెస్బియన్ జంట సన్నిహితం కోసం ఆ వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇద్దరిని కూడా కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన పరిస్థితి కనబడుతోంది. నిజంగా చాలా దారుణమైన ఘటన. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో జరిగింది. ఒక 5-6 నెలల శిశువుని అయితే చనిపోయినప్పుడు అనారోగ్యం అనుకున్నారు, కానీ పోస్ట్ మార్టం చేయకుండా పూడ్చిపెట్టారు. తాజాగా ఆ భర్త ఈ లెస్బియన్ చాటింగ్ గురించి గుర్తించి పోలీసులకు ఆశ్రయించాడు. తన చిన్నారిని ఆ భార్య మరో మహిళ కలిసి హత్య చేసి ఉంటారంటూ అనుమానం వచ్చింది. వాళ్ళ సంబంధానికి అడ్డుగా ఉన్నట్టుగా ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ శిశువు మృతదేహం పోస్ట్ మార్టం కోసం శుక్రవారం అంటే ఇవాళ బయటికి తీయబోతున్నారు 7వ తారీఖున. సో ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. నిజంగా చాలా దారుణమైన ఘటన ఇది. ఈ ఘటనతో ఒక్కసారిగా మానవ సంబంధాలు ఎలా మంట కలుస్తున్నాయో ఒక్కసారి మనకు ఈ దృశ్యాలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మిమ్మల్ని బహుశా దృశ్యాలు కలిసివేయచ్చు, డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఇట్లాంటి దారుణాలు జరిగినప్పుడు ఒక్కసారిగా సమాజం పోకడలు, సమాజంలో జరుగుతున్న మానవ సంబంధాల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు నిజంగా జుగుప్సాకరంగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? జుగుప్సాకరంగా లేదా? ఒక లేడీ మరొక లేడీతో శారీరక సంబంధం పెట్టుకుంది.
ఇది లెస్బియన్ అంటారు. చాలా దారుణం. భర్తతో సంసారం చేసింది 3 పిల్లల్ని కంది. దానికేం పోయే కాలం మనకు అర్థం కాదు. సీరియస్గా 2 పిల్లలు పెరిగారు, ఇంకొక 5 నెలల బాబు. వీళ్ళిద్దరి శారీరక సంబంధానికి ఆ పిల్లోడు అడ్డొస్తున్నాడు, ఏడుస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడని భర్త ఎక్కడో పనికి వెళ్ళినప్పుడు, కుటుంబ సభ్యులు పనికి వెళ్ళినప్పుడు అడ్డు తొలగించుకునేందుకు ఆ పిల్లోడిని చంపిందంటే ఎంత దారుణమో. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నా వ్యూవర్స్ అడ్వైస్, ఇట్లాంటి వార్తలు మీకు చెప్పడం ద్వారా పదే పదే మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఇట్లాంటి మానవ సంబంధాలు మంటగలిపే ఘటనలు చాలా మన దృష్టికి వస్తున్నాయి. ఇంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, అలాగే మీడియా కూడా విస్తృతంగా వచ్చింది, ప్రతి విషయం బయటకు వస్తుంది. ఇక్కడ ఈ ఘటన ఎలా బయటపడింది? ఈ 2 సంబంధం గురించి ఆల్రెడీ భర్తకు తెలుసు. సుమిత్ర భారత్ సంబంధం గురించి చాలాసార్లు మందలించాడు. 2 మధ్య గొడవ కూడా జరిగింది. కొద్ది రోజులు తల్లిగారింటికి కూడా వెళ్ళొచ్చింది. మళ్ళీ పెద్ద మనుషులు సముదాయించి పంపించారు. కానీ ఎంత దారుణం అంటే ఆ పిల్లోని చంపి ఆ పార్ట్నర్కు, తన లైంగిక భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆమెకి ఈ ఫోటోలు పంపింది. ఇదిగో పిల్లోని చంపాను, ఇక మనకు అడ్డు లేదు అంటూ వాళ్ళిద్దరు కలిసి చేసుకున్న చాటింగు, ఆ ఫోటోలు కూడా ఆ భర్త గుర్తించి పోలీసులకు అందించాడు. నిజంగా చాలా దారుణం. ఒకసారి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి దారుణమైన వ్యక్తుల గురించి, ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు నడిపే అడ్డమైన మనుషుల గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఎలా మాట్లాడాలో, ఎలా సంబోధించాలో ఇలాంటి పనికి మాలిన వ్యక్తుల గురించి కూడా నిజంగా అర్థం కావట్లేదు. చాలా దారుణమైన ఘటన ఇది. ఈ ఘటనల గురించి ఒక్కసారిగా వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలా దారుణంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఎస్, మనకు ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, లెస్బియన్ అంటే ఏంటి సార్? డెఫినెట్గా, ఎందుకంటే ఈ ఘటనలు జరిగినప్పుడు చాలామందికి ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. ఒక ఆడ అలాగే ఆడ ఇద్దరు ఇదొక అనైతిక అసహజ లైంగిక సంబంధంలో ఉండేదే లెస్బియన్స్ అంటారు. 2 ఆడవాళ్ళు కలిసి చేసే ఒక శారీరక సంబంధం ఇది. చాలా దారుణం. ఇలాంటి విదేశాల్లో ఉంటే ఎస్, ఓపెన్గా చెప్తున్నాను, నో ఇష్యూ. చాలామందికి ఇట్లాంటి డౌట్లు వస్తాయి. ఇదొక అసహజ లైంగిక సంబంధం. మగవాళ్ళలో ఉంటున్నారు, ఆడవాళ్ళలో ఉంటున్నారు. ఇదంతా కూడా ఒక విపరీత ఆలోచన ధోరణి, ఒక అసహజ నైతిక ఆలోచన ధోరణి. లెస్బియానిటీ అంటే అంతే, ఆడ ఒక శారీరక సంబంధం పెట్టుకునే వ్యవహారం. ఇదంతా కూడా ఒక అసహజ సంబంధం. ఇది చాలా విదేశాల్లో జరుగుతున్నాయి. ఆ ఇంపాక్టే, ఆ పాశ్చాత్య పోకడలే, ఆ వీడియోలు, ఆ రీల్స్ అవన్నీ చూడడం ద్వారానే ఇదిగో ఇలా చెడిపోతున్నారు. సంసారం చేసుకునే ఈ ఆడది అలాగే చెడిపోయింది. చూడండి ఆ పెళ్లి ఫోటోలు ఎంత దారుణంగా, ఎంత వికృతమైన ఆలోచనలు, ఐఎమ్ సారీ టు సే, ఎంత దారుణంగా. ఆ అసహజ లైంగిక సంబంధం ఒక ఎత్తు అయితే పిల్లల్ని చంపడం ఎందుకు, దారుణంగా కనడం ఎందుకు, చంపడం ఎందుకు? చూడండి ఆ ఫోటో, ఆ 2 లెస్బియన్స్ చూడండి ఎంత అనైతికమో, ఎంత అసహజమో. సరే, దాన్ని మనము జడ్జ్ చేయలేం, అది వాళ్ళ ఇష్టం అనుకుందాం కొద్దిసేపటికి. కొంత లిబరల్గానో, కొంత లేదా ఆధునికంగానో ఇవన్నీ పనికిమాలిన మాట్లాడుకొని ఇవన్నీ ఆ రకంగానే ఆలోచిద్దాం అనుకున్నాం. కొంతమంది అలా కూడా వాదిస్తారేమో భవిష్యత్. అలాగే ఆలోచిద్దాం అనుకున్నాం. ఆ పోకడలు సరే, ఇంత పోకడలు, పాశ్చాత్య పోకడలకు వీళ్ళు అలవాటు పడ్డారేమో అనుకుందాం. కానీ చంపడం ఎందుకు, ఇంత దుర్మార్గం ఎందుకు? ఆ చిన్న బాబుని, 5 నెలల పసికందుని దారుణంగా హతమార్చడం ఎందుకు? ఇంత విశృంఖలత్వం, ఇంత దారుణం, చండాలం, దీనికి ఏం పేరు పెట్టాలి ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి. చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇట్లాంటి ఘటనల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్, డైవోర్స్ ఇచ్చి ఉండాలి కదా. యా, సో సర్ది చెప్పారు, సంసారం చేసుకుంటుంది, కాపురం చేసుకుంటుందేమో అని సర్ది చెప్పారు. ఆల్రెడీ ఇంటికి పోయినప్పుడు సర్ది చెప్పారు. కానీ బాగానే ఉంటుంది అనుకున్న ఆ వ్యక్తి చంపి ఆ ఫోటోలు, ఎంత దుర్మార్గం అండి, ఎంత క్రూరం. ఇదిగో ఆ పిల్లోని చంపాను, ఇంకా మనకు అడ్డు లేదు, మనం విచ్చలవిడిగా ఇట్లాంటి పిచ్చి పనులు చేయొచ్చు, విశృంఖలంగా చేయొచ్చు, మనకు అడ్డు లేదంటే ఆ ఫోటోలు, ఆ చాటింగ్, ఇదంతా భర్త దొరికిపెట్టాడు. మళ్ళీ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాము, ఇదంతా కూడా డిస్టర్బింగ్ కంటెంట్, ఇదంతా కూడా మిమ్మల్ని కలిసివేసే, మిమ్మల్ని
కొంత ఇబ్బంది గురి చేసే జుగుప్సాకరమైన అంశాలు ఇవి. దయచేసి వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఈ వార్తను పదే పదే ఎందుకు ఇలా చెప్తున్నామంటే సమాజంలో జరుగుతున్న చీకటి కోణాలు, మానవ సంబంధాలు చీకటి కోణాలు ఇవన్నీ మేము మీకు చెప్పడం ద్వారా అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. తమిళనాడులో జరిగింది ఘటన. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిగో ఈ పనికి మాలిన ఇద్దరు మహిళలు చేసిన పని. 5 నెలల పసికందు ప్రాణాలు దారుణంగా తీశారు. చాలా దారుణం నిజంగా అలాంటి అనైతిక సంబంధం ఉంటే మొగుడిని వదిలేసి, లేదా అదే కామెంట్లు పెడుతున్నారు, హస్బెండ్ని వదిలేసి ఆ విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి. నీకు నచ్చిన వ్యక్తితోనే ఉండాలి. అది ఆడ మొగాది నువ్వు తేల్చుకున్నావు ఆల్రెడీ. నీకు ఆ శారీరక సంబంధం సోకాళ్ళు పేరు పెడతాం కదా, దానికి లెస్బియన్లని ఇంకా రకరకాల పేర్లు పెడుతుంటాం కదా. సో ఇవన్నీ కూడా ఆ సంబంధాన్ని ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఆడదాంతోనే ఆడది కలిసి ఉండాలనుకుంటే ఉంటున్నారు, జరుగుతున్నాయి కూడా, చాలా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని కూడా వెళ్ళిపోతున్నారు. ఇది ఒక వింత పోకడ సమాజంలో. ఈ పాశ్చాత్య పోకడలన్నీ మన వైపు దిగుమతి అవుతున్నాయి. ఎందుకు ఆ దౌర్భాగ్యం, ఎందుకు ఆ మానసిక దౌర్భాగ్యం, ఆ దౌర్బల్యం? చదువుకున్న వాళ్ళు, మళ్ళీ అన్నీ తెలిసిన వాళ్ళు, దానికి కొన్ని సొసైటీలు, దానికి సమాజాలు పిచ్చితనం, దాని గురించి వాదిస్తే మాకు రైట్స్ లేవా, మాకు హక్కులు లేవా అంటూ మళ్ళీ గొంతెత్తుతారు. సరే, అంత బాగానే ఉంది, హక్కులు ఉన్నాయి, అందరికీ జీవించే హక్కు ఉంది, అందరికీ సమానంగా ఉంటాయి. రకరకాల మానసిక రోగం, ఇది ఒక మానసిక రుగ్మత. ఆ రుగ్మత ఉన్న వాళ్ళని వదిలేయాలి, అలాగే వెళ్ళిపోవాలి. కానీ ఈ నేరాలకు పాల్పడడం ఏంటి, దారుణాలు ఒడిగట్టడం ఏంటి అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ చాలా దారుణమైన ఘటన. కఠినమైన చట్టాలు అమలు చేసే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయంటూ ఒకరు కామెంట్ పెట్టారు. నిజంగా సమాజంలో ఇలాంటి మార్పులు రావాలి అంటే చాలా దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రైట్. సో రకరకాల ఘటన ఇట్లాంటి మన దృష్టికి వచ్చినప్పుడు నిజంగా చాలా దారుణంగా అనిపిస్తోంది. ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీసినప్పుడు చాలా అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకా ఎంత దారుణానికి ఒడిగట్టిందో, ఇంకా ఎంత హింస పెట్టి చంపిందో, ఇదంతా కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తే బయటపడుతుంది. ఆ పోస్ట్ మార్టానికి కోసం ప్రస్తుతం పోలీసులు మళ్ళీ ఆ డెడ్ బాడీని బయటకు తీసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం దీని గురించి దర్యాప్తు జరుగుతుంది. ఇలాంటి అసహజ లైంగిక ప్రక్రియలు లేదా ఇట్లాంటి అలవాట్లు ఉన్నప్పుడు సరే, అది సమాజానికి విరుద్ధంగా, సమాజ పోకడలకు విరుద్ధంగా, వ్యక్తిగత మన అలవాట్లకు విరుద్ధంగా, సహజ అలవాట్లకు విరుద్ధంగా ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తారు, లేదా ఇంట్లో వాళ్ళు కూడా దాని గురించి డిస్కస్ చేసినప్పుడు సరే వదిలేసి వెళ్ళిపోవాలి, లేదా సమాజానికి దూరంగా ఉండి వాళ్ళ నచ్చిన వ్యక్తితో దూరంగా ఉండాలి. మగైనా మగైనా లేదా ఆడైనా వాటెవర్. ఇది ఇటీవలి కాలంలో దీని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే కూడా చాలా వరకు ఈ ఫోరమ్స్ కూడా వచ్చాయి. సో అది వాళ్ళ హక్కు, మనం కాదనలేం. కానీ ఈ నేరాలకు పాల్పడమే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది ఒక బాధాకరమైన అంశం. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి. అదిగో కెలమంగళం పోలీస్ స్టేషన్ సంబంధించిన పిక్చర్ చూస్తున్నాం, వీడియో చూస్తున్నాం. ఇగో ఈ మహిళే 22 ఏళ్ల మహిళ, 25 ఏళ్ల ఇంకొక సంసారిక జీవితం నడుపుతున్న మరొక మహిళ. అదిగో ఇద్దరే ఈ విశృంఖలత్వానికి, ఈ విచ్చలవిడితనానికి అలవాటు పడి ఈ హత్యకు కారకులుగా మారారు. ప్రస్తుతం ఆ కన్న కొడుకుని చంపుకున్న ఈ మహిళ దోషిగా నిలబడింది. తన పిచ్చి ఆలోచనలతో, పిచ్చి చేష్టలతో సమాజం దృష్టిలో చీకొట్టించుకుంటుంది.